श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वंदे पार्वती परमेश्वरं। सर्वं इंद्रकीलाद्रिदुर्गे पादार्पितम्। ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ, ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్తోత్రం నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతి రాకతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. జగదాంబికానుగ్రహకటాక్షమలహించే మేషరాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయనే విషయంలో కనుక ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా మేషరాశి వారికి అంతంత వరకు మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా ఆలోచన ధోరణి అంతా కూడా ఆచరణలో పెట్టి మీకంటూ ఒక గౌరవాన్ని ఏర్పరిచి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అప్పులు తీర్చడానికి గ్రౌండ్ వర్క్ చేయాలి అని ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకుని మీకు ఉన్నటువంటి అప్పుల్లో 30% అప్పులు ఈ నెలలోనే మీరు తీర్చేస్తున్నారు. విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరుగుతోంది. ఇతరితర విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతోంది. ఇతరితర కార్యక్రమాల్లో కూడా విరిగా పాల్గొంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని లభిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులకి మాత్రం కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం నెలకొంటోంది అని చెప్పవచ్చు. అయితే మేషరాశుల వారికి ఆగస్టు నెలలో స్థిరమైన ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఆఫర్ లెటర్ అయితే
ఇష్యూ అవుతుంది. జాయినింగ్ అనేటువంటిది మాత్రం ఈ నెలలో జరగదు. కానీ మీరు జయకేతనం ఎగరవేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంగీత, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. కొత్త కొత్త స్నేహాల వల్ల మీకు ఒక మంచి అవకాశం అనేటువంటి ఏర్పరచుకుంటున్నారు. అంతేకాకుండా మేషరాశిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి కొంచెం తగ్గుతోంది. దీనివల్ల చిలికి దారివానై చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. మేషరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఆగస్టు 7వ తారీఖు తర్వాత నుంచి కూడా ప్రారంభం చేసుకోండి. అది కూడా ప్రత్యక్షంగా చేయండి, కాస్త కలిసి వస్తుంది. పరోక్షంగా మాత్రం వ్యాపారాలు చేయొద్దు. ముఖ్యంగా పళ్ళ ఫ్రూట్స్కి సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించి ఈ 3 రంగాలు కూడా మేషరాశి వారికి ఆగస్టులో కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ నెలలో గౌరవం అనేది కొంచెం తగ్గుతోంది. రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే కనుక కాస్త ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆగస్టు 11వ తారీఖు దగ్గర నుంచి 23 మధ్యలో మీరు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించినట్లయితే కనుక ₹1 పావలాన్ని ఖచ్చితంగా మీరు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారికి వివాహాలు ఈ ఏడాది నుంచి అయినా చూద్దాం, శ్రావణ మాసం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఈ ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధాలు చూడవద్దు. అంత కలిసి వచ్చేటువంటి సూచనగా లేదు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే సంతాన ప్రాప్తి కొరకు చూస్తున్నారో వారికి ఈ నెల నిరుత్సాహమే ఎక్కువగా గోచరిస్తుంది. అంతేకాకుండా మేషరాశిలో ఉన్న వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో, కోర్టుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు. మిమ్మల్ని ఈ నెల కూడా కోర్టు సంబంధిత వ్యవస్థలో తిప్పడమేనే జరుగుతుంది తప్ప సరైన పరిష్కారం అనేది లభించే అవకాశం ఎక్కడ కూడా గోచరించడం లేదు. అయితే మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24వ తారీఖు మధ్యలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ ప్రమాదాలు అనేటువంటి ముఖ్యంగా దవడకు సంబంధించి కానీ ఈ కనుగొంటూ కింద భాగంలో ఉన్నటువంటి ఈ భాగానికి సంబంధించి కానీ ప్రమాదానికి ఎక్కువ శాతం గురయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా మేషరాశి వారికి శరీరం పట్ల చిన్న చిన్న దద్దురు లాంటివి ఈ నెలలో చూడబోతున్నారు. స్కిన్ డిసీజెస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కేవలం డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే వాటితో పరిష్కారం తీసుకోండి. ఎక్కడా కూడా సొంత ప్రయత్నాలు అనేటువంటివి చేయవద్దు. అంతేకాకుండా మేషరాశి వారు ఈ నెలంతా కూడా శివాలయంలో తెల్ల జిల్లేడుతో అర్చన చేయించడం అత్యంత శ్రేయస్కరము. సోమవారము అదేవిధంగా ఆదివారం ఈ 2 రోజులు కూడా శివాలయ దర్శనం చేసి శివాలయంలో వీరులంత వరకు సమయాన్ని కేటాయించుకోవడం అత్యంత శ్రేయస్కరంగా చెప్పవచ్చు. వీరు శ్రీ రుద్రాయ దేవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. మేషరాశి వారు మరిన్ని అద్భుతమైన విషయాలు మీ యొక్క జీవితంలో జరగాలి అనుకుంటే కనుక భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో ఆరావళి కుంకుమ ధరించింది సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో
న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు టాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ టాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా. డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో, మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధిగా చూడటం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే, సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇత పూర్వం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం, వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 hour 2 hours లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక పరిశీలన, మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వర.